నా పేరు సురేష్, కర్క సురేష్. ఏమైంది? ఇక మైండ్ చేంజ్ అయింది, తప్పిపోయినా దుబాయ్ లో తప్పిపోయినా. మళ్ళీ దుబాయ్ నుంచి మళ్ళా అటే హాస్పిటల్ కై పోయినాయి. అటే పోయినా నా నాన్న పట్టేసిండు. ఇక సారు ఫోన్ చేసిండట, నరసింహ నాయన సార్. ఫోన్ చేయగానే ఆడిని దొరికినా. ఇక 4 రోజులు తిరిగిండు, నన్ను పట్టుకొచ్చిండు. మళ్ళీ కొండ అదే కంపెనీ కప్ప చెప్పేసింది అయిపోయి సార్. ఇప్పుడు ఇండియాకు వచ్చినావు? ఇండియాకి వచ్చింది సార్. సంతోషం ఉందా? మరి సంతోషం ఉండి ఎటు పోకుండా మంచి పని చేసుకో, మంచిగా అయినావు. భగవంతుడు దయ వల్ల నువ్వు బతుకుతాడు. బాగా మంది తాగు కళ్ళకి అలవాటు అడిగిపోతే అసలు వస్తలేరు, మిస్ అయిపోతే దొరుకుతలేరు. అసలు ఉంటుంది ఆయన దొరికిండు. అక్కడ జంగం బాలకిషన్ అని ఆయన గవర్నమెంట్ మంచి ఆయన మన బాగా పనిచేసాడు, జంగం బాలకిషన్. సరేనా? ఈరోజు నిర్మల్ జిల్లా మోడేగాం గ్రామానికి చెందినటువంటి గర్క సురేష్ అనే వ్యక్తి మరి 15 రోజుల క్రితం దుబాయ్కి పోయి తప్పిపోవడం జరిగింది. ప్రధానంగా అక్కడికి పోగానే ఆయన మతిస్థిమితం కోల్పోయి మరి అక్కడ తప్పిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, వాళ్ళందరూ వచ్చి మరి ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక సంప్రదించి మరి అక్కడి సురేష్ ని వెతికి పట్టుకొని తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. మేము వెంటనే దుబాయ్లో ఉన్నటువంటి మా సంస్థ కోఆర్డినేటర్ జంగం బాలకిషన్ కు, అదేవిధంగా ఇండియన్ ఎంబసీకి, మరి అక్కడ కంపెనీ అధికారులతో నిరంతరం సంప్రదించి జంగం బాలకిషన్ ప్రత్యేకంగా అక్కడ సోషల్ మీడియాలో, తర్వాత అక్కడ తిరిగి మరి గర్క సురేష్ ను గుర్తించడం జరిగింది. దుబాయ్లో తప్పిపోయినటువంటి గర్క సురేష్ అబుదాబిలో మరొక హాస్పిటల్లో గుర్తించడం జరిగింది. మరి ఆయన ఈరోజు క్షేమంగా ఇండియాకు తీసుకురావడం జరిగింది. పాపం అక్కడే ఉండి పని చేసుకుంటా అంటే కంపెనీ వాళ్ళు మరి ముందే మతి తప్పింది కాబట్టి ఇక్కడ మరి ఉండనియము, పంపించేసేయడం జరిగింది. ఎగ్జిట్ కొట్టి మరి వీసా క్యాన్సిలేషన్ చేసి పంపించారు. ఇక్కడే ఏదైనా కష్టపడి పని చేసుకుంటా అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అక్కడ తప్ప ఎంతో మంది మరి ఇక్కడ కల్తీ తాగి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి పోగానే తప్పిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా జాగ్రత్త తీసుకుని ఆ విధంగా ఎవరైనా కల్తీ తాగి అలవాటు వాళ్ళను మానిపించిన తర్వాతనే పంపాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి ప్రభుత్వం వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అప్పులు చేసి ₹1,00,000 పైగా ఏజెంట్ కట్టిపోయిండు. మరి ఇవాళ నిలువున మునిగి మళ్ళా ఇండియాకు వచ్చిండు. మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్, సంతోషం.